నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్తీ హెల్తీ హ్యాపీ స్వర్ణాంధ్ర సహకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించిందన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. మీడియాతో పాటు ప్రతి వర్గం సమిష్టి భాగస్వామ్యంతో ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేద్దామని వెల్లడి. జిల్లా వ్యాప్తంగా నేరాలను నియంత్రించడం కోసం జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల నిఘాతో అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై నిఘా. పెడన పిఎస్ లో ఇద్దరిపై కేసు నమోదు. ఢిల్లీ టూర్ లో సీఎం చంద్రబాబు నాయుడు. న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. పీఎం సూర్యఘర్ యోజన కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీ గృహాలకు రూఫ్ టాప్ సోలార్ ను కేటాయించాలని కోరిన సీఎం చంద్రబాబు నాయుడు. యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని మీడియాతో పాటు ప్రతి వర్గం సమిష్టి భాగస్వామ్యంతో ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. కలెక్టరేట్ లో శ్రీ ఏవిఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి థీమ్ ఆధారిత యోగాంధ్ర మాసోత్సవాలపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని, కనీసం 2 కోట్ల మందికి యోగాను నేర్పే లక్ష్యంతో వీటిని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. ఇందుకోసం దాదాపు 2500 మంది యోగా ట్రైనర్లు సేవలను ఉపయోగించుకోనున్నామని అన్నారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయం పరిధిలో 7 ట్రైనర్లు అందుబాటులో ఉంటారని, ఒక్కో ట్రైనర్ ఒక సెక్షన్ కు 50 మందితో యోగాభ్యాసం చేయిస్తున్నట్లుగా తెలిపారు. యోగాంధ్ర నిర్వహణలో జిల్లాను ఆదర్శవంతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని అన్నారు. గౌరవ ప్రధాని చొరవతో యోగా విశ్వవ్యాప్తమైందని ఐక్యరాజ్య సమితి తీర్మానంతో తొలిసారిగా 2015 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయని, ఏడాది విశాఖలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు గౌరవ ప్రధాని హాజరు కానున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. మన భారతీయ వారసత్వ సాంస్కృతిక సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుని ప్రోత్సహించేందుకు జిల్లాలోని నెల రోజుల పాటు థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మే 24గా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో కార్యక్రమం ప్రారంభమై మే 25వ తేదీన జేఏసీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, మే 26న పోలీస్ హోంగార్డ్స్, మే 27వ తేదీన వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మే 28వ తేదీన ఆటో లారీ డ్రైవర్స్, మే 29న క్రీడాకారులు, మే 30వ తేదీన కళాకారులు, మే 31వ తేదీన రైతులు, జూన్ 1వ తేదీన విద్యార్థులు, జూన్ 2వ తేదీన పారిశుద్ధ కార్మికులు, జూన్ 3వ తేదీన కార్మికులు, జూన్ 4వ తేదీన మాజీ సైనికులు, జూన్ 5వ తేదీన విభిన్న ప్రతిభావంతులు, జూన్ 6వ తేదీన లాయర్లు, జూన్ 7వ తేదీన స్వయం సహాయక సంఘాల సభ్యులు, జూన్ 8వ తేదీన నర్సింగ్ సిబ్బంది, జూన్ 9వ తేదీన ఉపాధ్యాయులు, జూన్ 10వ తేదీన ఉపాధి హామీ శ్రామికులు, జూన్ 11వ తేదీన అంగన్వాడీ హెల్త్ వర్కర్స్, జూన్ 12వ తేదీన వైద్యులు, జూన్ 13వ తేదీన మహిళా పారిశ్రామికవేత్తలు, జూన్ 14వ తేదీన ఆటో టెక్నీషియన్లు, జూన్ 15వ తేదీన మత్స్యకారులు, జూన్ 16వ తేదీన కాలేజీ విద్యార్థులు, జూన్ 17వ తేదీన సీనియర్ సిటిజన్స్, స్వతంత్ర సమరయోధులు, జూన్ 18వ తేదీన దేవాలయ ఉద్యోగులు, జూన్ 19వ తేదీన ప్రభుత్వ హాస్పిటల్ ఉద్యోగులు, జూన్ 20వ తేదీన సెలబ్రిటీలతో థీమ్ ఆధారిత 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్తో యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్డుతో పాటు గ్రామ మండల డివిజన్, మున్సిపల్, జిల్లా స్థాయిలో ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు కూడా యోగా ఔన్నత్యంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, గాంధీ హిల్, భవానీ ద్వీపం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం, కొండపల్లి కిల్లా తదితర ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. యోగాచరణను జీవితాంతో తమ జీవన శైలిలో భాగం చేసుకుని ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ ఎం సుహాసిని, డాక్టర్ జె సుమన్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రామత్లేహి, ఆయుష్ వైద్య అధికారులు డాక్టర్ వి రాణి, డాక్టర్ వై రత్న ప్రియదర్శిని, డిఐపిఆర్ఓ యు సురేంద్రనాథ్, డిఎస్డిఓ ఎస్ఏ అజీజ్, యోగా ట్రైనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రిపరేషన్, అలాగే యోగాంధ్ర అయితే ఒక నెల మే 21 నుంచి జూన్ 21వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాల గురించి, షెడ్యూల్ గురించి, జిల్లా కార్యాచరణ గురించి ఈరోజు అందరికీ వివరించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా యాంకరింగ్ డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసరు, అలాగే స్టేట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాలో డిఎంఎండ్హెచ్ఓ, అలాగే డిసి ఆరోగ్యశ్రీ వీళ్ళని కూడా, అలాగే డిఐపిఆర్ఓ వీళ్ళని కూడా మనము కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా పెట్టుకొని ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్స్లో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ
జిల్లాలో ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే 2014లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు యునైటెడ్ నేషన్స్తో మీటింగ్తో ఈ డేని డిక్లేర్ చేసి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరానికి అడుగు పెడుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఒక నెల అంతా మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు వినూత్నంగా యోగా కార్యక్రమాలు చేసి మొత్తం రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమాన్ని టేకప్ చేశారు. దీంట్లో భాగంగా మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. దీనికి ప్రత్యేక జిల్లాధికారులని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క గ్రామాల్లో, ప్రతి ఒక్క మండలాల్లో, మన డివిజన్స్లో, అలాగే జిల్లా స్థాయిలో కూడా యోగా గురువులు, యోగా మాస్టర్ ట్రైనర్స్, అలాగే యోగా ట్రైనర్స్ని మనము సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపుగా 7 నుంచి 8 మంది యోగా ట్రైనర్స్ని మనం రెడీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క యోగా ట్రైనరు ఒక్కొక్క సెషన్కి 50 మందికి కొత్తగా యోగా నేర్పిస్తారు. ఈ నెలంతా ఇదే పనిలో ఉంటాము. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ మొదలైంది. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటారు. మన జిల్లాలో దాదాపుగా ఈ 2500 మంది యోగా ట్రైనర్స్ ఉండబోతున్నారు. ఇంతమంది రెడీ చేసిన తర్వాత వీళ్ళు ఒక్కొక్క సెషన్కి 50 మంది చొప్పున 10 నుంచి 15 లక్షల మందికి ఈ నెలలో యోగా నేర్పించి ఒక పెద్ద ఎత్తున ఈ యోగాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాము. ఎందుకు యోగా అంటే, యోగా మీకు తెలిసే ఉంది, ఇది మన దేశ సంపద, మన ట్రెడిషన్. అందులో భాగంగా సార్ చెప్పినట్టుగా అన్ని ప్రోటోకాల్స్ మేము ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాము. దీనిలో మెయిన్గా మనకు యోగా మాస్టర్స్ని రిజిస్ట్రేషన్ చేయడం అనేది మనకి ఎయిమ్ అన్నమాట. ఇప్పుడు దానిలో రిజిస్టర్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఒక గుర్తింపు కలిగిన సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేయబడుతుంది. అది ఎవరైనా కానీ దానిలో రిజిస్టర్ చేసుకోవచ్చు. మాస్టర్ ట్రైనర్స్, ఎన్జిఓస్ కానీ, లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ దానిలో రిజిస్టర్ చేసుకుంటే కనుక మనకి మంచి సర్టిఫికేట్, రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సార్ చెప్పిన వాటితో పాటు ఇది కూడా మనకి కొంచెం పబ్లిక్లోకి తీసుకొని వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. జిల్లా వ్యాప్తంగా నేరాలు నియంత్రించడం కోసం జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల నిఘాతో నిరంతరం అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించడమే కాక శాంతి భద్రతను పరిరక్షించడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం మొదలగు వాటిని కట్టడి చేస్తూ ప్రజల్లో పోలీసు శాఖపై మరింత నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు. అందులో భాగంగా గుడివాడ పట్టణ శివార్ల బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న 2 అదుపులోకి తీసుకున్న వారిపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పెడన పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న 2 గుర్తించి వారిపైన పెడన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఢిల్లీలో వరుస భేటీలతో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం సమావేశమయ్యారు. పీఎం సూర్యఘర్ యోజన కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీ గృహాలకు రూఫ్ టాప్ సోలార్ కేటాయింపులు ఇవ్వాలని సీఎం కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో సీఎం వరుసగా భేటీలు అవుతున్నారు. శుక్రవారం ఉదయం న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం సంతృప్తినిచ్చిందన్నారు. పీఎం సూర్యఘర్ ముక్తి బిజ్లీ యోజన రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ అలోకేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో బీసీలకు 10,000 రూపాయల వరకు సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్లో సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించామని చెప్పారు. కేంద్ర సహకారంతో విద్యుత్ ధరలు తగ్గించడంతో పాటు క్లీన్ ఎనర్జీకి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.
సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు 28వ డివిజన్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ కేఎస్టీ కుమార్ తల్లి కాలే అరుణ జ్ఞాపకత్వం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదచారులకు వాహనదారులకు తమ చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కేఎస్టీ కుమార్ మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకార్థం ఫుడ్ జంక్షన్ సమీపంలోని నాడార్స్ ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బోండా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తొలి రోజున వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మజ్జిగ పంపిణీ చేసినట్లు చెప్పారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన బోండా ఉమాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. తన తల్లి జ్ఞాపకార్థం భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగిస్తానని ఆయన చెప్పారు. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా నియమించినందుకు రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ముప్పా వెంకటేశ్వరరావు, చలమనశెట్టి శ్రీనివాస్, నీల్ శరణ్ సాయి, చింతలపూడి కిషన్, సాయి కుమార్, ఈశ్వర్ మరియు పార్టీ నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 28వ డివిజను మన సత్యనారాయణపురం నాడర్ ఫంక్షన్ హాల్ నందు ఈరోజు సర్వేంగా చలివేంద్రం నిర్వహించడం జరిగింది, మజ్జిగ పంపిణీ. దీనికి ప్రత్యేక అతిథిగా ఈ ప్రారంభోత్సవ దినోత్సవానికి మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అన్నయ్య శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఆయన చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ, ఈ చలివేంద్రం నీళ్లు పంపిణీ బ్రహ్మాండంగా ఘనంగా జరగడం ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా అమ్మ కాలే కరుణశ్రీ గారి జ్ఞాపకార్థం స్మరిస్తూ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమానికి అసలు ఆదేశాలు ఇచ్చి అందరినీ చేయూతగా పనిచేయమని ఆదేశాలు ఇచ్చిన అన్నయ్య బోండా ఉమామహేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన పార్టీ నాయకులు కానీ, చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, అనుబంధ సంఘాల నాయకులు కానీ అందరికీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి డివిజన్లో అందరికీ ఇలా చలివేంద్రాలు పెట్టి జనాలకు అందుబాటులో వాళ్ళకి వెసులుబాటు కలిగించాలని ఆయన ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను ప్రోత్సహించడానికి అన్న చలమనశెట్టి శ్రీనివాసరావు గారు, నీలి శరణ్ సాయి గారు, ఇంకా మరిన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులకు, చింతలపూడి కిషోర్ గారు వీళ్ళందరూ వచ్చి చాలా ఘనంగా విజయవంతంగా దీన్ని నడిపించారు. చాలా సంతోషం. మరిన్ని కార్యక్రమాలు ఆయన ఆశీర్వాదంతో నిర్వహిస్తామని, అలాగే నాకు ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడిగా సెంట్రల్ నియోజకవర్గంలో నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. అన్నయ్యకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఈరోజు మన తెలుగు యువత నాయకుడు ఎస్సీ ఎస్టీ సెల్ సెంట్రల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మరియు 28వ డివిజన్ అధ్యక్షుడు అయినటువంటి కేఎస్టీ కుమార్ సాయి గారి నేతృత్వంలో మన బోండా ఉమామహేశ్వరరావు గారు అన్న బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మన కేఎస్టీ సాయి కుమార్ వారి తల్లిగారైన కరుణాశ్రీ జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ నాడార్స్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన పేద ప్రజల కోసం చలివేంద్రం మజ్జిగ పంపిణీ, లస్సీ పంపిణీ, కూలింగ్ వాటర్ పంపిణీ కార్యక్రమాన్ని మన అన్నగారైన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బోండా ఉమామహేశ్వరరావు గారు ఇచ్చేసి ఘనంగా ప్రారంభించారు. వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రధాన కార్యాలయంలో నూతన భవనంలో గల మీటింగ్ హాల్ నందు వార్డు స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులో ఉన్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలని, అక్కడున్న సచివాలయ సిబ్బందితో
వార్డులోని గల సమస్యలన్నీ తెలుసుకుని తక్షణమే పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. వార్డు స్పెషల్ ఆఫీసర్లు తాము ఏ శాఖకు సంబంధించిన వార్డులో గల ప్రతి శాఖకు సంబంధించిన సమస్యపై వారు చర్యలు తీసుకునేటట్లుగా ఉండాలని అన్నారు. కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ప్రారంభం కానున్న వర్షాకాలంలో సంక్రమించే వ్యాధుల నివారణ కోసం సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అపరిశుభ్రత, సీజనల్ వ్యాధులను అదుపు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలపు వ్యాధులు, కొన్ని చోట్ల వెలువడుతున్న కోవిడ్ సంక్రమణలకు సంబంధించి మంత్రి మంగళగిరిలోని ఏపీ ఐసీసీ భవనంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రోన్లు, మస్కిటర్ వంటి యాప్లను వినియోగించుకుని రానున్న వర్షాకాలం తదనంతరం దోమల వ్యాప్తిపై పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ దిశలో సత్ఫలితాలతో వ్యాధుల్ని అరికట్టవచ్చని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అన్యం జిల్లాలతో పాటు దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా దోమల నిరోధక రసాయనాలు చిమ్మటంతో మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. అదేవిధంగా దోమల సాంద్రతను గుర్తించడానికి ఉపయోగపడే మస్కిటర్ యాప్ ను కూడా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అపరిశుభ్రత, నీటి కాలుష్యం, నీటి నిల్వ, డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యం, బహిరంగ మల విసర్జన వలన సంక్రమించే వ్యాధులను అరికట్టడానికి ఆయా శాఖల స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని మంచి ఫలితాలను సాధించేందుకు స్థానిక జిల్లా క్షేత్రస్థాయి అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. గత సంవత్సరాల డేటా ఆధారంగా ఈ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల వివరాలను ఆయా శాఖల అధికారులకు తెలిపి తగు నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని మంత్రి ఆదేశించారు. అవసరాల మేరకు బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ టాబ్లెట్లు అందుబాటులో ఉండేలా ఆయా శాఖలను అప్రమత్తం చేయాలని అన్నారు. వ్యాధులు వచ్చాక చూసుకుందాంలే అన్న రియాక్టివ్ ధోరణితో కాక ఆయా వ్యాధుల నివారణ దిశగా మునుముందు చర్యలతో సీజనల్ వ్యాధులను అరికట్టే దిశగా ప్రొయాక్టివ్ దృక్పథంతో పైనుంచి కింది దాకా ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు పనిచేయాలని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించమని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి ఉత్తర దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో వచ్చే 2-3 రోజుల కేరళ, తమిళనాడులో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుంది. తాజా అంచనాల ప్రకారం రుతుపవనాలు ఈ నెల 28వ తేదీలోగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కాగా రాష్ట్రంలో గురువారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల శాఖ తెలిపింది. ఆనుకుని ఉన్న ఈస్ట్ అరేబియా సముద్రం మీద ఒక లో ప్రెషర్ ఏరియా ఉంది. దాని నుండి ఏర్పడిన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించి ఉంది. వాటి ప్రభావంతో మనకి కోస్తాలో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే జిల్లాలు ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ, ఉరుములతో కూడిన జల్లులు పడేటప్పుడు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే
కూటమి ప్రభుత్వం వచ్చాకే డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అర్జీలు పెట్టినా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందంజలో ఉంటుందని అన్నారు. 49వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, మరుపిళ్ల రాజేష్, గుడివాడ నరేంద్ర, నాయకులు మైలవరపు దుర్గారావు, అత్తలూరి పెదబాబు, టీడీపీ నేత న్యాయవాది అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాకే పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఘనంగా జరుగుతున్నాయన్నారు. పశ్చిమంలో 3 కిలోమీటర్ల రోడ్డు 4 సంవత్సరాల పాటు వేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. 49వ డివిజన్లో 75 లక్షలతో అభివృద్ధి పనులను చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయడం తథ్యమని అన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 49వ డివిజను అంటే నా డివిజన్లో 75 లక్షల రూపాయలు వర్కులు అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా డివిజన్ ప్రజల తరపు నుంచి, నా తరపు నుంచి, మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచి సత్యనారాయణ చౌదరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారు మున్సిపల్ శాఖ మంత్రి వారిలు నారాయణ గారితో మాట్లాడి అలాగే కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వటం, వెంటనే ఇక్కడ ఫండ్స్ అన్ని రిలీజ్ అవ్వటం జరిగినాయి. సో ఈ రోజున ఏదైతే ఎమ్మెల్యే గారి కార్యాలయం సిబ్బంది కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రత్తిపాటి శ్రీధర్ గారు, అలాగే మా జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే ప్రముఖ న్యాయవాది సరిపిల్ల అశోక్ గారి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాతోటి సహచర కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకులు, మా ఎమ్మెల్యే అయినటువంటి యలమంచి సత్యనారాయణ చౌదరి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోజున ఎప్పటి నుంచో పెండింగు అంటే గత 4 సంవత్సరాలు ఈ డివిజన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, మేయర్ కానీ మేము పెట్టిన అన్ని కూడా ఏది కూడా పనులు కానికుండా చేయటం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ర్యాంపు కొండ మీదకి ఏదైతే ఉందో ర్యాంపు నిర్మాణానికి, అలాగే వేరే వీధిలో గత 3 నెలల క్రితం ఒక రిటర్నింగ్ వాలు శంకుస్థాపన చేసి సగం అయిపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ కంటిన్యూషన్గా ఇంకో సగానికి కూడా ఇవాళ శంకుస్థాపన జరిగింది. అలాగే సెకండ్ ఫేజు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది అనడానికి ఈరోజు 75 లక్షల రూపాయల విలువ గల అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు 49వ డివిజన్లోని శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో అనేక డివిజన్లలోని అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతంగా మిగిలిపోయిన నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకు నా వంతు నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి, విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు కంకణం కట్టుకొని అనేక నిధులు ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెడుతున్న నేపథ్యం
చూస్తూ ఉన్నాం. అనేక డివిజన్లోని 4 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి సమస్యలను ఈ యొక్క సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న శాసనసభ్యులకి ప్రాంత ప్రజలంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ 49వ డివిజన్లో గత 10 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమర దూరంలో విసిరివేయబడినటువంటి ఈ డివిజను ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి చొరవతో ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకి బీజం వేయటం జరిగింది. గత 10 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎన్ని మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్టీఐ ద్వారా పెట్టినప్పటికి కూడా ఈ డివిజన్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలకి అసలు ప్రపోజల్ పెట్టారు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి వచ్చినాయి లేకపోతే కార్యరూపం దాల్చినాయి అన్న విషయం మీద గత 10 సంవత్సరాల్లో మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు అర్జీలు పెట్టినప్పటికి కూడా స్పందన శూన్యం. అటువంటిది మొన్న ఎన్నికల ప్రచారంలో మా గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఈ డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా వారందరికీ ప్రచారంతో పాటు డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద కూడా నివేదించగా వారు ఎప్పుడైతే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారో వెంటనే కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ పూర్తి ఆరోగ్యంతో కోలుకొని జైలు నుండి త్వరగా విడుదల కావాలని కోరుతూ నిడమానూరు సర్పంచ్ శైలం రంగారావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ నగరంలోని రామవరపాడు శ్రీ అంకమ్మ పేరెంటాల దేవస్థానం నందు నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు ఆధ్వర్యంలో రూరల్ మండలం వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వంశీ జైలు నుంచి త్వరగా విడుదల కావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ 108 కొబ్బరికాయలు కొట్టారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ మోహన్ మద్దతుగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని విమర్శించారు. అమ్మవారి దయ వల్ల పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామవరపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు సమ్మెట సాంబశివరావు, జెడ్పీటీసీ సువర్ణరాజు, ఆర్వీఆర్, పలువురు ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి రామవరపాడు గ్రామంలో కాబట్టి కూడా ఇక్కడ వచ్చి పూజా కార్యక్రమాలు చేసి ఆయన ఆరోగ్యం బాగుపడాలి, కుదుటపడాలి, మళ్ళీ చదువుకేమన్నా సర్వీసులను కలిసి ఉపయోగపడాలని కోరుకుంటూ గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారు గత 100 రోజుల నుంచి సబ్ జైల్లో ఉన్నారు. ఆయన అనారోగ్యంగా ఉండటం వలన ఈ రోజున ఆయన ఉన్నటువంటి అక్రమ కేసులన్నింటినీ కూడా త్వరలోనే న్యాయస్థానంలో ఆయన బెయిల్ రావాలని, అదేవిధంగా ఆయన ఆరోగ్యం కుదిరిపడాలని చెప్పి ఈరోజు రామవరపాడు వెంకమ్మ తల్లి గుడిలో విజయవాడ రూరల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నియోజకవర్గంలో గతంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పేద ప్రజానికాన్ని అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేవాళ్ళు. ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. వాళ్ళకి ఆర్థిక సహాయ సహకారాలు అందించేవాళ్ళు. మళ్ళీ ఆయన త్వరగా కోలుకుని ప్రజాజీవనంలోకి వచ్చి ఈ నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యి మళ్ళీ ఈ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా రావాలని చెప్పి పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకమ్మ తల్లికి ఈ రోజున ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరి మంచి జరగాలని చెప్పి ఈరోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇక్కడికి అంకమారి గుడికి వచ్చి మా వల్లభనేని వంశీమోహన్ గారు ఆయన చేసిన మేళ్ళ గురించి నియోజకవర్గం మొత్తానికి తెలుసండి. ఈరోజు ఆయన సకల బాధలు పడుతున్నారు జైల్లో ఉండి. కానీ ఇది ఎలా జరుగుతుందనేది సకల ప్రజానికానికి తెలుసు. మేమందరం ఒకటే అనుకున్నాము, ఆయనకి సకల దేవుళ్ళ కృప ఆయనకి ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దేవుడికి మేము నమస్కారం చేసుకుని రోజు లేదండి. అందులో భాగంగానే ఇవాళ రామవరపాడులో అత్యంత శక్తిగలవంతమైన వెంకమారి గుడికి వచ్చి మరి ఆయన పేరిట అర్చన చేయించి 108 కొబ్బరికాయల సమర్పణ అనేది చేయడం జరుగుతుంది. మరి ఆయన త్వరగా కోరుకొని మరలా గన్నవరం నియోజకవర్గంలో యథాతథిగా ప్రజలందరితో మమేకమయ్యి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్తీ హెల్తీ హ్యాపీ స్వర్ణాంధ్ర సహకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించిందన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. మీడియాతో పాటు ప్రతి వర్గం సమిష్టి భాగస్వామ్యంతో ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేద్దామని వెల్లడి. జిల్లా వ్యాప్తంగా నేరాలను నియంత్రించడం కోసం జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల నిఘాతో అసంఘిక కార్యకలాపాలు చేసే వారిపై నిఘా. పెడన పిఎస్ లో 2 కేసు నమోదు. ఢిల్లీ టూర్ లో సీఎం చంద్రబాబు నాయుడు. న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. పీఎం సూర్యఘర్ యోజన కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీ గృహాలకు రూఫ్ టాప్ సోలార్ ను కేటాయించాలని కోరిన సీఎం చంద్రబాబు నాయుడు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.